పరిశుద్ధుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అద్భుతమైన సందేశం ఆ హెబ్రీ సంఘానికి అందిస్తున్నట్లుగా మనం ఆ వాక్య భాగంలో చూస్తాం. హెబ్రీ సంఘం చాలా దైవ సేవకులకు పరిచర్య చేసే సంఘం, ఉపచారం చేసే సంఘం, పరిశుద్ధులకు పరిచర్యలో నిమగ్నులయ్యేటువంటి సంఘం. అయితే ఆ సంఘాన్ని ఉద్దేశించి పౌలు మాట అంటాడు, ఆ హెబ్రీ 6:10లో మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట! పౌలు గారు తన సంఘానికి, ఆ హెబ్రీ సంఘానికి ఇస్తున్న మాట, మీరు ఆరాధిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుష్యులు అన్యాయస్తులై ఉండొచ్చు, మీ స్నేహితులు అన్యాయస్తులై ఉండొచ్చు, మీ బంధువులు అన్యాయస్తులై ఉండొచ్చు, మీరు చేసిన ఉపచారానికి, ఉపకారానికి అపకారం తలపెట్టేవారై ఉండొచ్చు. కానీ మీరు ఆరాధిస్తున్న దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన అన్యాయము చేసే దేవుడు కాదు. మన పరిచర్యను మరిచిపోయే దేవుడు కాదు. అనుకుంటున్నావేమో ఇదంతా వ్యర్థం, ఇదంతా వృధా అని అనుకుంటున్నావేమో. లేదు 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 ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిచర్య అది ఎన్నటెన్నటికి మరువబడదు. దేవుడు తప్పకుండా తన గ్రంథములో దాన్ని లిఖిస్తాడు. తగిన కాలమందు నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం, నీ కష్టానికి తగిన ప్రతిఫలం, నీ కన్నీళ్లకు తగిన ప్రతిఫలం ఆయన తప్పకుండా అనుగ్రహించగలడు. నీ ప్రయాసను మరుచుటకు, నీ పరిచర్యను మరుచుటకు నీ దేవుడు అన్యాయస్తుడు కాదు.